చెప్పకూడదని. ఇప్పుడు మీ పీకల మీద వరకు వచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఎందుకు బయట పెట్టకూడదు? ఇది పెద్ద ఉపద్రవం కాదు, పార్టీ మారడం ఫిరాయింపులు అనేది. అవి మనము కొన్ని గౌరవించాలి, కొన్ని సాంప్రదాయాలు గౌరవించాలి. కాబట్టి అది కాదు. ఇక్కడ ఏమొచ్చింది, ఒక అసాంఘిక శక్తి ఒక క్రిమినల్కు సంబంధం ఉన్నదని చెప్పి కొన్ని అధికార పార్టీ పత్రికలు రాసినందుకు ఇవంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. రెండవది, నహీం తోటి నాకేం సంబంధం ఉంటుంది, ఎట్లుంటుంది సంబంధము? నహీము చేసిన క్రిమినల్ యాక్టివిటీస్ బాధితులందరూ నా శిష్యులు. పట్లలో గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆయన మా ఊరు వాళ్ళ తల్లిది, నా ప్రియమైన శిష్యుడు. క్యాంపస్లో నేను చదివినన్ని రోజులు నా రూమ్లో ఉన్నాడు. వాళ్ళ కుటుంబం అంతా వచ్చి నా దగ్గర ఉంటుంది. ఆయన బాధితులంతా ఆయన తరపున నా దగ్గరకు వచ్చారు. అంతా నాకు ప్రాణానికి ప్రాణం. బాధితులు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరేమైనా మాట్లాడారు? బాధితులు వచ్చినప్పుడు గోవర్ధన్ రెడ్డిని చంపినప్పుడు ఏం చేసిన, నేను పేపర్ స్టేట్మెంట్ ఖండించాను తీవ్రంగా. ఖండిస్తే ఈయన ఫోన్ చేశారు, నేను చంపలేదన్న, నయమే చంపిండని మేము స్టేట్మెంట్. వాళ్ళ భార్య అనేది నేను పక్కకే ఉన్నా, నేను తీవ్రంగా ఖండించిన, యాక్షన్ తీసుకోవాలి పోలీసులు. ఏ బాధితుడన్న కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మళ్ళీ వార్నింగ్ లేదప్ప నయంను ఎవరు కాపాడుతున్నారు ఇన్ని రోజులు? పోలీసులే. 15-16 ఏళ్ళు విచ్చలవిడిగా మర్డర్లు చేసిండు. అనేక మంది విప్లవకారులను పట్టించారు. ఊచకొత్త జంతువులను కోసినట్టు కోసిండ్రు. అలా ఎన్ని కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన విషయం మళ్ళీ చెప్పి వాళ్ళని బాధితులకు ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదు. గత ప్రభుత్వాలు చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం అసలు క్రైమ్ చేసింది ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రజలను కాపాడవలసిన ప్రభుత్వం చివరకు మళ్ళీ ఆయన మరణాన్ని కూడా ఒక మంచి నిజాయితీ పరుని మీద నిందలేయడానికి ఉపయోగిస్తుందా? ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ చెయ్యి. రైట్. 1986లో ఆర్ఎస్యూలో ఉన్నప్పుడు నాకు పరిచయం, నాతో పాటు ఉద్యమాలు చేశాడు, నా దగ్గరికి వచ్చేవాడు, మీ శిష్యుడని చెప్పారు. మీరంటే అభిమానం అని కూడా చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు మీరు ఆయన కలవలేదా? మీరు ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదా? అంటే ఒక్కసారి 2 సార్లు వచ్చాడు. ఒకసారి పెళ్లిలో కలిశాడు. వీళ్ళు చెప్తున్నారు కృష్ణయ్యకు భయపడతారు. ఆయనకు ఒక పెళ్లిలో కలిసినప్పుడు పాదాభివందనం ఎవరు చేస్తారు? ఒక నిజాయితీ పరునికి చేస్తారు. దందాలు చేసేటోనికి చేయరు, లేదా భూదందాలు చేసిన వాళ్ళు, సెటిల్మెంట్లు చేసిన వాళ్ళకి చేయరు. ఆయన నా నిజాయితీని గౌరవించండు, నా గొప్పతనాన్ని గౌరవించండు. అందుకే నేనంటే ఆయనకు గౌరవం, అంతేగాని ఇంకొకటి కాదు. అంటే ఓకే, మీరంటే ఆయనకు గౌరవం, కానీ చాలా మంది బాధితులు ఉన్నారు. ఆ బాధితులు ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా మాట్లాడారు ఇలా చేయడం వచ్చి నాతో వచ్చిర్రు, కానీ మాట్లాడడానికైనా ఫోన్ నెంబర్ ఎక్కడిది మన దగ్గర? నేను స్టేట్మెంట్ ఇస్తే దాని మీద ఆయన మాట్లాడిండు అట్లా, అంతే తప్ప మాట్లాడేటటువంటి అవకాశం నా దగ్గర ఆయన ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ ఎక్కడ లేవు. కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళ తరపున నేను ఖండించాను. ఇదన్నప్పుడు ఖండించాం, గోవర్ధన్ రెడ్డి అప్పుడు ఖండించాం, సాంబశివుడు అప్పుడు ఆయనను సాంబశివుని ఎన్కౌంటర్ చేస్తుంటే హోంమంత్రితోటి డీజీపీతోటి మాట్లాడి కాపాడుకున్నాం. అదేవిధంగా ఆయనను చంపినప్పుడు తీవ్రంగా ఖండించాం. ఈ విధంగా ప్రతి సందర్భంలో ప్రజల పక్షంలో ఉన్నాము. మా రెండవది, నక్సలైట్లను చంపినప్పుడు కూడా ప్రతి సందర్భంలో మావోయిస్టులను కానీ ఇతర శక్తులను కానీ చంపిన ఈ సాంఘిక వ్యతిరేక శక్తిని పట్టుకోమని తీవ్రంగా ఖండించాం. అంత ఓపెన్ సీక్రెట్. ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నా, ఇంత ఓపెన్గా ఎంత దమ్ముంటే కావాలి చెప్పడానికి, ఎంత ధైర్యం ఉంటే కావాలి. ఆయన చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో ఇప్పుడు ఓపెన్గా సవాల్ చేస్తున్న ప్రభుత్వానికి, ఆయన చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో, భూదందాల్లో, ల్యాండ్ లిటిగేషన్ ఇన్వాల్వ్మెంట్లో ఎక్కడ చిన్న 0.01% ఉంటే నేను దానికి బాధ్యత వహిస్తా, లేదా ఎమ్మెల్యే పదవి కాగితం మీద రాసిస్తా. ఆ మాటలు అందరిని అనుమానం, ఎంతమంది మీద ఆరోపణలు వస్తున్నాయో, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వాటిని కాపాడుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి, ఇష్యూ డైవర్ట్ చేయడానికి చూస్తారు. కానీ సెంటిమెంట్ తోటి ప్రభుత్వ వైఫల్యాన్ని, ఒకవేళ ఇదే ఆరోపణలు నయంతో మీకున్న సంబంధాలపై సిట్ విచారణకు పిలిచి హాజరవుతారా? ఆధారాలు ఉంటే పిలువమన్, పిలిస్తాం, మాట్లాడతాం. ఆధారాలు ఉంటే చట్టాన్ని నేను గౌరవిస్తా. చట్టం కూడా నిష్పక్షపాతంగా ఉండాలి.